జై శ్రీమన్నారాయణ. నమస్కారం. ఇతరులను దిద్దడానికి ప్రయత్నం చేయవచ్చా? చూద్దాం. మనం ఒకరిని దిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాం అనుకోండి. ఆయన ఏవో కొన్ని విషయాల్లో సరిగా నడుచుకోవట్లేదు. ఆయన అలవాట్లు సరిగా లేవు. భక్తి పెంచుకోవటం లేదు. లేక పూజ చేయడం ఆయనకి ఇష్టం లేదు. అలా ఉండడం తప్పు. ఈ పద్ధతులు మార్చుకోవాలి. ఇలా మాట్లాడకూడదు, ఇలా ప్రవర్తించకూడదు అని మనం చెప్పి ఆయనను మార్చాలని ప్రయత్నం చేస్తాం. వాళ్ళు క్రమంగా మారితే మనకు తృప్తి కలుగుతుంది. కానీ నేను చాలా సంవత్సరాలు కృషి చేశాను, ఏమాత్రం మారలేదు అంటే నా ప్రయత్నం అంతా తప్ప, వేస్ట్ అయినట్టేనా? ఇలా ఎవరిని మార్చడానికి ప్రయత్నమే చేయకూడదా? మంచికి కాలం కాదా? నా ప్రయత్నం ఎందుకు వృధా అయింది? ఒకవేళ నాకు సరియైన జ్ఞానం, భక్తి లేకపోవడం వల్ల ఈ ప్రయత్నాలు వృధా అవుతున్నాయా? ఇక ముందు ఎవరి విషయంలో ఇలాంటి ప్రయత్నాలు చేయకూడదా అని ఒక రకమైన నిరాశ, విచారం, నిస్పృహ ఏర్పడుతుంది. అప్పుడు మనం ఏం అర్థం చేసుకుంటాం? మనం ఒక్కళ్ళమే ఫెయిల్ అవుతున్నాం అనుకుంటాం. కానీ అది నిజం కాదు. మనకే ఎందుకు ఫెయిల్యూర్ అనిపిస్తూ ఉంటుంది. కానీ లోకంలో చాలామంది ఫెయిల్ అవుతూనే ఉన్నారు. అందరూ సక్సెస్ కారు. సక్సెస్ అయ్యేవాళ్ళు కూడా ఉంటారు. ఈ ప్రయత్నం మన ఒక్కళ్ళదే కాదు. విఫలం అవ్వడం మన ఒక్కళ్ళది మాత్రమే కాదు. ఎంతోమంది ఎన్నెన్నో విషయాల మీద ప్రయత్నం చేస్తున్నారు. ఎంతోమంది విఫలం అవుతూనే ఉన్నారు. అయితే ప్రయత్నం చేయకూడదా అంటే లేదు. ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. మళ్ళీ మళ్ళీ చేయాలి. ఒకళ్ళు చేసేది తప్పు అనిపిస్తే దాన్ని మెల్లగా చెప్పాలి. కోపంగా చెప్పొద్దు, ఓపికగా చెప్పాలి. తప్పనిసరిగా చెప్పాలి. మన ఇంట్లో వాళ్ళు, మన బంధువులైతే తప్పనిసరిగా చెప్పాలి. వేరే ఎవరో అయితే వాళ్ళు ఎలాగైనా ఉండని అనుకోవచ్చేమో, కానీ మన కుటుంబ సభ్యులు పాడైపోతుంటే చూస్తూ ఊరుకోకూడదు, వదిలేయకూడదు, వదిలివేయలేం కూడా. అయితే ఏ రకమైన మానసిక స్థితితో ప్రయత్నించాలంటే మనం చేసే కృషి వలన ఆయన తప్పనిసరిగా మారతాడు అన్న విశ్వాసంతో ప్రయత్నం చేయాలి. వాళ్ళు మారేదాకా ఎంతైనా ఓపిక పట్టాలి. ఫలితం ఎలాగైనా ఉన్నాయి, మనం ఉదాసీనంగానే ప్రయత్నం చేయాలి. అనుకున్న ఫలితం రాకపోయినా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఎక్కడో దూరంగా ఒక బంధువు ఉన్నారు. ఆయన మనకు దూరపు బంధువు. ఇంత మునుపు మనకు ఆయనతో పరిచయం కూడా పెద్దగా లేదు. ఏదో ఒక హెల్ప్ అడిగారు, ప్రయత్నం చేస్తాం. ఒకసారి 2 సార్లు ప్రయత్నం చేసాం. తర్వాత చేయలేకపోతే ఇక అంతే, మన వల్ల కాదులే అని వదిలేస్తాం. అలాంటి మనోనిబ్బరాన్ని పెంచుకోవాలి. ఎందులో మనోనిబ్బరం? ప్రయత్నం చేయడం మానేయడంలో కాదు, వాళ్లను దిద్దకుండా వదిలేయడంలో కాదు, ఆ ఫెయిల్యూర్ని చూసి బాధపడకుండా ఉండడానికి నిబ్బరం ఉండాలి. ఒక భక్తుడికి, భక్తి లేని వాడికి మధ్య తేడా ఏమిటి అంటే, మళ్ళీ మళ్ళీ భక్తుడు ఓడిపోయినా అది భగవంతుడు ఇచ్చిన దండనగా భావించరు. ఇంకా ఆయన ఉత్సాహపరిచినట్లుగానే భావించి తిరిగి తిరిగి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. భక్తి లేదంటే ఆ స్థానంలో బాధ కలగాలి, కోపం కలగాలి, నిరాశ రావాలి. దేవుడి మీద అలాంటి భావం కలగకూడదు. ఎందుకంటే ఆ ప్రయత్నం చేస్తుంది మనం కాదు, ఆయన మన ద్వారా చేయిస్తున్నాడు. మనం ఆయన చేతిలో ఒక పరికరం. దిద్దుబాటు జరిగిన తర్వాత ఈ మనిషి వల్ల జరిగే మంచి మనది కాదు, భగవంతుడిది. అది ఆయన సొత్తు, ఆయనకు చేరుతుంది అనే భావన ఉండాలి. దిద్దుబాటుకు లోనవుతున్నది ఈ శరీరం కాదు, ఆత్మ. కాబట్టి ఏదైనా మన ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అందువల్ల మన మిత్రుడో బంధువో అనుకోవద్దు. ఈ భావాన్ని మనం బాగా దృఢంగా అర్థం చేసుకుంటే ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ ఫెయిల్యూర్ మనల్ని బాధించదు. ఒక నిరాశ, నిస్పృహ ఏర్పడితే మనం ప్రయత్నం సరిగా చేయలేము. பயனன்றாகிலும் பாங்கல்லராகிலும் செயல் நன்றாக திருத்தி பணிகொள்வான் கோயில் என்றார் பொழுசூர் குருகூர் நம்பి ముయల్గిండ్రేన్ ఉందన్ మొయ్ కళర్కన్బయ్యే అని మొదటి కవులు అంటారు. నన్ను దిద్దడం వలన ప్రయోజనం లేదు, నన్ను దిద్దడం సాధ్యం కాదు, నేను దండగా, దిద్దడం వల్ల ప్రయోజనమే ఉండదు అని నమ్మాడి వాళ్ళకు తెలుసు. నేను చెప్పే ఉపదేశాలు స్వీకరించే శక్తి కూడా వీడికి లేదు అని తెలిసినా ఎందుకు కృషి చేస్తున్నారంటే తన కోసం కాదు, భగవంతుడికి వీడు బంధువు కావాలి అన్న కోరికతో చేశారు. భగవంతుడి వస్తువు కాబట్టి దీన్ని సరిదిద్దాలి అని ఆయన చేశారు.
ఎవరికైనా ఈ మనోభావం అభివృద్ధి చేసుకుంటే 100% సక్సెస్ అవుతుంది. ఒకవేళ కాకపోయినా, ఫెయిల్ అయినా కూడా దాన్ని చూసి మనం బాధపడకూడదు. మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉండాలి. భగవంతుడే ఈ ప్రయత్నం చేయిస్తున్నాడు. వీడు బాగుపడితే ఆ ఫలితం కూడా భగవంతుడిదే అనే భావనతో ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.